yes, welcome to Hello Ladies. So నా డ్రెస్సింగ్ ని చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇవాళ నేను ఏం చూపించబోతున్నానో. అండి ఈవినింగ్ వేర్ ఇలాగ పార్టీ వేర్ ఫ్రాక్స్ అండి. లాంగ్ గౌన్స్ ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంటున్నాయి కదా. ఏ ఫంక్షన్లో చూసినా ఏ పార్టీస్లో చూసినా ఈవినింగ్ టైమ్స్ ఎస్పెషల్లీ అయితే కనుక యూత్ అంతా కూడా ఇలాంటి ఫ్రాక్స్ మీదనే కనిపిస్తూ ఉన్నారండి. సో ఇలాంటి ఫ్రాక్స్ అన్ని చూడటానికి మనం వచ్చేసాము బంజారా హిల్స్లో ఉన్న లోటస్ పాండ్ దగ్గర ఉన్న భార్గవి కోనం డిజైనర్ బుటిక్కి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో చూసేద్దాం. ముందుగా మనం క్యాజువల్ వేర్ ఫ్రాక్స్ కనుక చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. మనకి పైనంతా కూడా ఏంటంటే ఒక లేసింగ్ మెటీరియల్ లాంటిది తీసుకున్నారనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా డిజైన్ చేసి దాన్ని ఇక్కడ మనకి పేస్ట్ చేయడం లాగా కనిపిస్తుంది కదా. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే సాటిన్ పైపింగ్ లాగా వచ్చేసింది. సైడ్కి జిప్పర్ కూడా ఉంది, సో దట్ ప్రాపర్ ఫిట్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మిగతా ఫాల్ అంతా కూడా చూస్తూ ఉంటే కనుక మనకి ఫ్లేర్ కూడా చాలా బాగా ఇచ్చేసారండి. అండ్ కలర్ కూడా చూస్తూ ఉంటే కనుక పీచ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. కొంచెం అటు ఇటుగా మనకి డిజిటల్ ప్రింట్ లాగా కనిపిస్తుంది కదా. సో దీంతో ఏంటంటే మనకి రెగ్యులర్ వేర్ క్యాజువల్ వేర్ ఫ్రాక్స్ లాగా కావాలి అంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. సో దీనిలో హైలైట్ పార్ట్ ఏంటి అంటే కనుక ఇక్కడ యోగ్ దగ్గర చూస్తూ ఉంటే కనుక కంప్లీట్గా ఫ్లవర్స్ లాంటివి ఏవైతే ఇచ్చారో ఈ లేసింగ్ మెటీరియల్తో అవైతే సూపర్గా కనిపిస్తున్నాయి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ ఇలాంటిదే చూడాలి అంటే కనుక కొంచెం డిఫరెంట్ టచ్లో మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి ఫ్రాక్స్ని. సో దీనిలో ఏంటంటే యోగ్ దగ్గర అంతా కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారన్నమాట, జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. అండ్ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా కర్దానా బీడ్స్ని తీసుకున్నారు. ఓన్లీ డీప్ యూనెక్ ఇచ్చారనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్లో కూడా మనకి డీప్ యూనెక్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కర్దానా బీడ్స్తో ఉండడం వల్ల ఏంటంటే అటు మనకి సెమీ పార్టీ వేర్ లుక్ లాగా కూడా వస్తుంటుందండి. మరి కింద ఫాల్ అంతా కూడా చూస్తూ ఉంటే ఫిట్ అంతా కూడా చూస్తున్నారు కదా, చాలా స్లిమ్ ఫిట్గా వచ్చేసి కిందంతా కూడా కంప్లీట్గా ఫ్లేర్ అనేది ఇచ్చేసారనమాట. సో దీనికి కూడా మనకి ఏంటంటే కొంచెం క్రేప్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. దీనిలో చూస్తూ ఉంటే కనుక డిజిటల్ ప్రింటింగ్ ఇలాగా చక్ర అంటే వీల్స్ లాగా మనకి ఈ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీనిలోనే మనకి ఏంటంటే కిందంతా కూడా కొంచెం అంబ్రెల్లా కట్ లాగా ఇచ్చేసారు. సో ఏంటంటే ఆ ఫ్లేర్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది, మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందని ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ఈవినింగ్ ఫ్రాక్స్ని తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ఈవినింగ్ వేర్ గౌన్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇదేంటంటే మనం ఎవరిదైనా రిసెప్షన్స్కి వెళ్తున్నామో పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము అంటే ఈ ప్యాటర్న్లో ఫ్రాక్స్ తీసుకోవచ్చు. అంటే మనదే రిసెప్షన్ ఉంది లేదంటే కనుక వెడ్డింగ్ గౌన్స్లో కావాలి అనుకుంటే కనుక మనకి ఇంకా రిచ్ బ్రైడల్ వేర్లో కూడా ఫ్రాక్స్ ఉన్నాయండి. సో ప్రస్తుతానికి కొంచెం సింపుల్గా ఉండే ఫ్రాక్స్ చూస్తుంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీనిలో కూడా ఏంటంటే కిందంతా కూడా క్రేప్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. అప్పుడు నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా బోట్ నెక్ ఇచ్చారనమాట. రెగ్యులర్గా డీప్ యూ నెక్ లా కాకుండా బోట్ నెక్ లా ఇచ్చేసారు. దీని మీదనే మనకి ఏంటంటే బీడ్ వర్క్ అనేది కనిపిస్తుంది, అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా కంప్లీట్గా ఇచ్చేసారనమాట. అండ్ యోక్ దగ్గర చూస్తుంటే అక్కడక్కడ మనకి సీక్వెన్స్ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. చాలా మైల్డ్గా ఇచ్చారు యోక్ అంతా కూడా. కింద చూస్తూ ఉంటే కలర్స్ అండ్ కాంబినేషన్ కూడా డల్గా ఉండే ఒక షేడ్ని తీసుకున్నారనమాట బేస్గా. దాని మీదనే మనకి ఈ పర్పుల్స్ ఇచ్చారు, అలాగే మనకి ఆరెంజ్ కలర్స్ ఇవ్వడం వలన ఏంటంటే కొంచెం న్యూట్రల్గా కనిపిస్తుందండి. ఈ షేడ్స్లో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఘాగ్రాస్ ఉన్నాయండి. ఘాగ్రాస్ కూడా మనకి ఏంటంటే అది టోటల్గా వేసుకున్న తర్వాత ఒక ఫ్రాక్ ప్యాటర్న్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాటిల్లో మనం ఏమైనా మోడల్స్ చూడాలి అంటే కనుక ఇక్కడున్న ఈ ప్యాటర్న్ని తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అంతా కూడా నెట్తో ఇచ్చేసారండి. నెట్తో కంప్లీట్గా మనకి బ్లౌజ్ అంతా కూడా ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారనమాట. పైనంతా కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. కిందకి వచ్చేసరికల్లా ఒక బస్టియర్ ఇచ్చేసేసి దీని మీదనే మనకి సీక్వెన్స్ యూజ్ చేశారు, అలాగే జరీ వర్క్ అనేది ఓవరాల్గా ఇచ్చేసారనమాట. స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఫుల్ స్లీవ్స్లా కనిపిస్తూ ఉంటాయి. అండ్ స్లీవ్స్ కూడా కంప్లీట్గా మనకి వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది, ఎక్కడ ప్లెయిన్గా ఉన్నట్టుగా కాకుండా మనకి అక్కడక్కడ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లెహంగా పార్ట్. లెహంగా పార్ట్ అంటే మనం ఏంటంటే దీన్ని ఫ్రాక్ లాగానే తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనకి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో కావాలి అనుకుంటే కనుక మనం దీన్ని విత్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక సింపుల్గా మనకి ఈ దుపట్టా పళ్ళు టైప్లో కూడా ఉంది కాబట్టి దీన్నే మనం టర్న్ చేసుకొని జస్ట్ ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట. సో ఫ్రాక్స్ని మనకి సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు
ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి లాంగ్ లెంత్ ఫ్రాక్లా కనిపిస్తూ ఉంటుందండి. పైనుంచి అంతా కూడా స్లిమ్ ఫిట్ వచ్చేసి కింద నుంచి అంతా కూడా ఫిష్ కట్ లాగా మనకి ఫ్లేర్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. అండ్ కిందకు వచ్చేస్తూ ఉంటే కనుక మనకి కొంచెం డిఫరెంట్ షేడ్స్ అంతా కూడా యూస్ చేశారు. క్యాండీ పింక్ కలర్తో పాటుగా మనకి ఏంటంటే లైట్ బ్రౌన్ కలర్ని కూడా ఇక్కడ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా మైల్డ్గా కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ ఫ్లవర్స్ అండ్ కలర్స్ ఇందులో ఎక్కువగా యూస్ చేశారు. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు అండి. అండ్ దీనిలోనే మనం ఫ్రాక్ లాగానే తీసుకుంటూ ఉంటే కనుక బ్యాక్ నెక్ కనుక చూస్తూ ఉంటే ఫ్రాక్లోనే మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్ అంతా కూడా కంప్లీట్గా వర్క్తో కవర్ అయిపోతుంది అనమాట. సో దీనిలో సెల్ఫ్ లీడ్స్ లాగా ఇచ్చేసేసి చిన్న సీక్వెన్స్ని లేదంటే చిన్న బీడ్స్ని అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. అండ్ వీటిలోనే మరో ప్యాటర్న్ చూడాలి అంటే కనుక మనం నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్లో తీసుకోవచ్చు అండి. సో దీనిలో ఏంటంటే మనకి బస్ట్ పార్ట్ లాగా అంతా కూడా మనకి ఏంటంటే ఒక బ్లౌజ్ లాగా ఒక పక్క నుంచి ఏం చేశారంటే ఈ సీక్వెన్స్ తోటి వర్క్ అనేది ఇచ్చేసారు. ఇంకో పక్క అంతా కూడా మనకి నెట్టెడ్ వర్క్ అనేది డిజైన్ చేశారండి. సో దీన్ని మనం కావాలి అంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా ఇదే ప్యాటర్న్లో వేసుకోవచ్చు అండి. అంటే ఇది ఫ్రాక్లోనే కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే దీని వర్క్ అంతా కూడా చాలా డిఫరెంట్గా కొంచెం కాంప్లికేటెడ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. వెనకాల నుంచి మనం శారీ కట్టుకుంటే శారీ డ్రేప్ చేసుకుంటే ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందో ఆ ప్యాటర్న్లో మనకి ఏంటంటే ఈ పళ్ళు లాంటిది వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనకి నెట్టెడ్ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. సో ఇలా కూడా మనం తీసుకోవచ్చు. వీటిలోనే మరిన్ని కొత్త కలర్స్లో చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీనిలో వచ్చేసి మనకి ఎల్లో కలర్, లైట్ పీచ్ కలర్ అండ్ నియాన్ కలర్స్ ఆ షేడ్లో మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. సో ఈ దీనిలోని కొత్త ప్యాటర్న్ చూస్తే కనుక మనకి ఫ్రాక్ మోడల్ నుంచి ఫస్ట్ ఫ్రాక్ నుంచి వస్తే కనుక ఫ్రాక్లో లోపల ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే లోపల ఏదైతే లైనింగ్ లాగా ఇచ్చారో ఆ ఫ్యాబ్రిక్లోనే ఆ మెటీరియల్లోనే మనకి సెల్ఫ్ గోల్డ్ కలర్తో వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. పైన అంతా కూడా మనకి అంటే ఎల్లో కలర్ని ఒక ఫాల్ లాగా ఇచ్చేసారండి. ఇదంతా ఒక లేయర్లా కనిపిస్తుంది అనమాట. మరి పళ్ళు పార్ట్ దగ్గర చూస్తూ ఉంటే కనుక అది అంటే దుపట్టాలాగా ఏదైతే పార్ట్ వస్తుందో ఇదంతా కూడా శాంటినీ లేస్ని తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక బ్రూచ్ లాగా ఇచ్చేసారనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇది మన షోల్డర్ దగ్గరికి ఈ ప్యాటర్న్లో వచ్చేస్తుందండి. దీనికి కూడా ఒక బ్లౌజ్ లాంటిది లోపలికి మనం స్టిచ్ చేయించుకున్నాం అనమాట. దీన్ని చూస్తూ ఉంటే కనుక టోటల్గా ప్లీటెడ్ ప్యాటర్న్లో 3 డిఫరెంట్ షేడ్స్ అంటే ఆల్మోస్ట్ 4 కలర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ లాంటిది కూడా స్టిచ్ చేశారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీనిలో కూడా వెనకాల ఏంటంటే ఈ లెహంగాకి అలాగే ఈ దుపట్టాకి స్టిచ్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. సో కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారు కదా, అటు మైల్డ్గా ఉన్నాయి అలాగే ఇటు బ్రైట్ కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట. కొత్త కలర్స్తో ప్లే చేస్తూ ఇలా ట్రెండీగా ఉండాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ప్యాంట్ స్టైల్ అనమాట. టోటల్గా బలూన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ధోతి టైప్ లాగా మనకి ఏంటంటే ఇదంతా లూజ్గా ఇచ్చేసి కిందకి మళ్ళీ టైట్ ఫిట్ ఇచ్చారండి. సో ఈ ప్యాటర్న్లో తీసుకొని దీనికి ఏంటంటే ఒక బ్లౌజ్తో మ్యాచ్ చేసుకుంటే కనుక కొంచెం కొత్త రకంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక కొత్త వెరైటీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రైట్ ఆరెంజ్ కలర్ అంటే గోల్డ్ స్పాట్ షేడ్లో మనకి ఒక ఫ్రాక్ లాంటి మోడల్ తెలుస్తుందండి. దీని మీద మనం చూస్తూ ఉంటే కనుక పైనంతా కూడా ఒక ఓవరాల్ లాగా ఇచ్చేసారు, ఒక జాకెట్లా ఇచ్చేసారు అనమాట. ఈ జాకెట్ మీద చూస్తూ ఉంటే నైస్ బ్రైట్ ఆరెంజ్ కలర్లో మనకు కనిపిస్తుంది. దీని మీదనే మనకి గోల్డ్ కలర్లో ఇలాంటి ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ని మనకి ప్యాచ్ లాగా తీసుకొని అటాచ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ అంతా కూడా మనకి చాలా తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే వర్క్ కనుక మనం బ్యాక్లో చూస్తూ ఉంటే కనుక కొంచెం హెవీగా ఇచ్చేసారు. అండ్ స్లీవ్స్ కూడా ఇదే వర్క్ని మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారండి. లోపల లెహంగా పార్ట్ లాగా మనకి ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి మనకి టోటల్గా ప్లెయిన్గా ఇచ్చేసారండి. సో కంప్లీట్గా ప్లెయిన్లోనే మనకి ఏంటంటే 3 షేడ్స్ ఆఫ్ ఆరెంజ్ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఒకటి ఎల్లో మిక్స్డ్ ఆరెంజ్ లాగా ఉంది, ఒకటి బ్రైట్ ఆరెంజ్ లాగా ఉంది, ఒకటి వచ్చేసి లైట్ ఆరెంజ్ లాగా ఇచ్చారనమాట. సో 3 షేడ్స్లో మనకి ఇది లెహంగా లాగా తీసుకోవచ్చు. అండ్ 2 డిఫరెంట్ ఫ్లేర్స్ ఇచ్చారు. పైనంతా కూడా ఒక ఫ్లేర్ లాగా ఇచ్చేసేసి కొంచెం గ్యాప్ ఇచ్చి కిందంతా కూడా ఇంకొక ఫ్లేర్ లాగా ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుల్ లెంత్ ఫ్రాక్స్లోనే మరొక మోడల్ కావాలి అంటే కనుక మనం ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి పీచ్ షేడ్లో కనిపిస్తుంది. అండ్ యోక్ దగ్గర అంతా కూడా చూస్తూ ఉంటే కనుక పీచ్ కలర్కి కొంచెం స్కిన్ కలర్లో ఉండే మరో ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలాగ ప్లీటెడ్ ప్యాటర్న్ లాగా మనకి డిజైన్ చేశారండి. దీనిలోనే మనం స్లీవ్స్ కనుక చూస్తూ ఉంటే నెట్టెడ్ ప్యాటర్న్ మీదనే ఇందాక మనం చూసినట్టుగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాంటివే గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ని మనకి తీసుకొని దీనికి అటాచ్ చేసినట్టుగా కనిపిస్తుంటుంది. సో ఫ్రాక్ అంతా కూడా మనకి ప్లెయిన్గా కనిపిస్తూ స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి నెట్టెడ్ స్లీవ్స్ ఇచ్చి ఈ విధమైన వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాక్ దగ్గరికి వస్తే కనుక దీని ఫాల్ అంతా కూడా మనం చూస్తుంటే లోపలంతా కూడా సాటిన్ లైనింగ్ ఇచ్చేసారండి. పైనంతా కూడా మనకి స్లీవ్స్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ని ఇచ్చారనమాట. దానిలోనే హెవీగా ఈ ఫ్లవర్స్ కానీ క్రీపర్స్ కానీ హెవీగా మనకి ఈ ఫ్రాక్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట కిందంతా కూడా. సో పైనుంచి చూస్తూ ఉంటే కొంచెం మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్
మరో బ్రైడల్ వేర్ గౌన్ కనుక మనం చూడాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. యోగ్ దగ్గర అంతా కూడా చూస్తూ ఉంటే ట్రాన్స్పరెంట్ నెట్ మనకి స్కిన్ కలర్లోనే ఇచ్చారు. అలాగే సైడ్స్ అంతా కూడా మనకి ఏంటంటే ఇలాగా పఫీగా ఇచ్చేసారనమాట. అంటే చిన్న చిన్నగా ప్లీటెడ్ ప్యాటర్న్ని పఫీగా ఇచ్చేసేసి అటు ఇటు బ్రూచెస్ లాగా చిన్న ఎంబ్రాయిడర్డ్ పార్ట్ని తీసుకున్నారు. దీనిలో కూడా ఏంటంటే మనకి మల్టీ కలర్డ్ కర్దానా బీడ్స్ అనేవి కనిపిస్తున్నాయండి. దాంతో మనకి ఇలా డిజైన్ చేశారనమాట. ఫ్రంట్ అంతా కూడా డిఫరెంట్గా ప్లీట్స్ లాగా ఇచ్చేసేసి మనకి ఫ్రాక్ మొత్తం కూడా ఈ ఫ్లేర్ అనేది మెయింటైన్ చేస్తూ దానిలోనే మనకి ఇందాక మనం చూసినట్టుగానే ఈ గోల్డ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ని ఇలా అటాచ్ చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుందండి. కిందంతా కూడా జనరల్గా చిన్న పిల్లల ఫ్రాక్స్కి మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఫ్లేర్ని అంబ్రిల్లా లాగా మనకి జిగ్జాగ్ చేయటము, అలా మనకి ఈ ఫ్రాక్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓవరాల్గా మనకి షేడ్ కూడా లైట్గా గోల్డెన్ షేడ్లో ఉండడం వల్ల ఏంటంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా బ్రైడల్ వేర్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో రిసెప్షన్స్కి వాటికి ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట బ్రైడ్స్. సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా, ఇంకా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇందులోనే మరిన్ని కలర్స్లో కొంచెం డిఫరెంట్గా ఉండే ప్యాటర్న్స్లో చూడాలి అంటే కనుక మనం ఇక్కడికి వచ్చేసేయచ్చు అండి. దీనిలో ఏంటంటే ఎల్లో కలర్కి అంటే ఒక మస్టర్డ్ షేడ్ ఎల్లో కలర్కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. పైనంతా కూడా మనకి ఏంటంటే షిఫాన్ ఫ్యాబ్రిక్లో మనకి ఒక ఫ్లేర్ లాగా ఇచ్చేసారు. కంప్లీట్గా యోగ్ దగ్గరకు వస్తే కనుక మనకి పోచంపల్లి స్టైల్లో లాగా ఇలాగ రెయిన్ డ్రాప్స్ పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్డ్ షేడ్ని తీసుకున్నారండి. దీని మీద కూడా ఏంటంటే సెల్ఫ్ లైన్స్ లాగా ఇచ్చేసారనమాట. సెల్ఫ్ లైన్స్ లాగా ఇచ్చేసి అక్కడక్కడ కొంచెం లైటర్ షేడ్ అండ్ డార్కర్ షేడ్ని మనకి ఇస్తూ ప్యాచెస్ లాగా ఇచ్చి లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికల్లా ఒక మంచి ఫ్లవర్ బ్రూచ్ని డిజైన్ చేశారండి. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కంప్లీట్గా స్లీవ్లెస్ అని కాకుండా చిన్నగా మనకి ఏంటంటే స్లీవ్ ఉన్నట్టుగా అదొక ఫ్లేర్ లాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్లో స్లీవ్స్ని మనకి డిజైన్ చేసినట్టు తెలుస్తూ ఉంటుందండి. కిందకి వచ్చేసరికల్లా ఫాల్ ఈ కర్దానా బీడ్స్ తోటి ఫ్లవర్కి కింద హ్యాంగింగ్ లాగా ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్లో తీసుకుంటే బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఎలా అయితే ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ నెక్లో కూడా అలాగే డిజైన్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసేసి అగైన్ పార్టీ వేర్ ఫ్రాక్ అండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్గా కనిపిస్తుంది. మనం ఈ ఫ్రాక్ని కనుక చూస్తూ ఉంటే దీనిలో కూడా ఏంటంటే టొమాటో రెడ్ కలర్ అలాగే పీచ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ 3 షేడ్స్ కలిసి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిలోని బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనం షోల్డర్ దగ్గర నెక్ పార్ట్ కనుక చూస్తూ ఉంటే ఇదంతా కూడా మనం ఇందాక నుంచి చూస్తున్నట్టుగా ఈ లేసింగ్ మెటీరియల్తో మనకి ఇవ్వడం జరిగిందండి. మిగతా యోక్లో మిగతా పార్ట్ చూస్తూ ఉంటే కనుక కొంచెం ప్లెయిన్గా ఇచ్చేసారు, ప్లీట్స్ లాగా కట్ చేశారనమాట వీటిని. సో ఈ ప్యాటర్న్లో మనకి ఏంటంటే కింద ఒక బెల్టెడ్ ప్యాటర్న్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా గోల్డ్ కలర్తో ఒక పట్టీలాగా ఇచ్చారు. దాని మీదనే మనకి ఒక చిన్న బ్రూచ్ ఇచ్చి చిన్న కట్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ ఇచ్చేసారండి. సో ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. అండ్ వెనకాల నెక్ కూడా చూస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ ఎట్లా డిజైన్ చేశారో మనం వెనకాల నెక్ కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే బెల్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం రెగ్యులర్ వేర్ ఫ్రాక్ని చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. యోక్ అంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారనమాట. కొంచెం హెవీగా కనిపిస్తుంది. దీనిలో కలర్ కాంబినేషన్ కూడా మనకి ఆ విధంగా తీసుకున్నారు. పైనంతా కూడా డార్క్ కలర్ తీసుకొని కిందంతా కూడా ఒక స్లిమ్ ఫిట్ లాగా ఇచ్చేసారనమాట. ఫ్రాక్ అంతటికి స్లిమ్ ఫిట్ లాగా ఇచ్చేసేసి దీనిలో డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా తీసుకున్నారండి. మరి బెల్టెడ్ ప్యాటర్న్ లాగా మధ్యలో ఏదైతే ఇచ్చారో దీనిలో కంప్లీట్గా బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్న కర్దానా బీడ్స్ని యూజ్ చేశారనమాట. దాంతో ఏంటంటే మనకి లుక్ కూడా చాలా డిఫరెంట్గా తెలుస్తూ ఉంటుంది. అండ్ కింద ఫ్లేర్ కూడా చాలా హెవీగా ఇచ్చేసారండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి ఫ్రాక్స్లోనే మరో మోడల్ చూడాలి అంటే కనుక మనం ఇలా చూడొచ్చండి. సో ఒక సైడ్ వచ్చేసి మనకి షోల్డర్ లెస్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరో సైడ్ అంతా కూడా నెట్ తోటి మనకి షోల్డర్ని డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. సో యోక్ పార్ట్లో చూస్తూ ఉంటే కనుక పైన ఒక బస్టియర్ లాగా ఇచ్చారు కదా, దీని లోపల ఏంటంటే మనకి ఆరెంజ్ కలర్లోనే ఇచ్చి ఫ్యాబ్రిక్ అంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. ఆరెంజ్ కలర్లో తీసుకొని దీని మీదనే ఇందాక మనం చూసినట్టుగా ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అంతా కూడా గోల్డ్ కలర్లో తీసుకున్నారండి. సో ఇక్కడ నుంచి మనకి వేస్ట్ పార్ట్ వరకు అంటే బస్ లెవెల్ నుంచి వేస్ట్ పార్ట్ వరకు కూడా మనకి ఏంటంటే గోల్డెన్ చిమ్మర్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలాగా ప్లీటెడ్ ప్యాటర్న్ లాగా డిజైన్ చేశారు అనమాట. జిగ్జాగ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్గా కిందకి ఫాల్ కనుక మనం చూస్తూ ఉంటే లోపలంతా కూడా సాటిన్ ఆరెంజ్ లైనింగ్ వేసేసి దాని మీద కూడా మనకి ప్లెయిన్ నెట్ మీదకి అక్కడక్కడ ఈ ప్యాచెస్ లాగా ఫ్లవర్స్ని తీసుకున్నారండి. అండ్ లైనింగ్ కూడా మనకి ఏంటంటే షిమ్మర్ గోల్డ్ కలర్తోనే మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ మరొక ఫ్లేర్ కనుక మనం చూస్తూ ఉంటే షిమ్మర్ గోల్డ్ కలర్నే తీసుకున్నారు ఫ్యాబ్రిక్ని. దానిలో కూడా మనకి ఏంటంటే కట్ వర్క్తో ఉన్న బార్డర్స్ అండి, ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అంతా కూడా కట్ వర్క్తో ఉన్న బార్డర్స్ అంతా కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. సో కొత్త డిజైన్స్ బోల్డ్ వచ్చేసాయండి మార్కెట్లో. సో అలానే ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్లో కనిపిస్తుంది, ఆఫ్ వైట్ అండ్ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. దీనికి కాంబినేషన్లో
లైట్స్ కలర్ అండ్ డార్క్ కలర్ గ్రీన్స్లో తీసుకున్నారనమాట. పైన అంతా కూడా మనకి సాఫ్ట్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది. సో దీనిలోనే ప్లీటెడ్ ప్యాటర్న్లో మనకి ఇలా డిజైన్ చేశారు. షోల్డర్స్ దగ్గరికి కంప్లీట్గా షోల్డర్ లెస్లా కాకుండా షోల్డర్స్ దగ్గరికి సన్న స్ట్రాప్స్ లాగా వచ్చేసాయి. దీనికి కూడా ఏంటంటే ఇక్కడ పర్ల్ వర్క్ అని బీడ్ వర్క్ అని ఇచ్చేసారనమాట బోత్ ది సైడ్స్. అండ్ చిన్న బ్రూచ్ లాగా కూడా ఇక్కడ మనకి సైడ్ కూడా ఇచ్చారు. ఇది కూడా మనకి ఏంటంటే పర్ల్స్ అండ్ బీడ్ వర్క్ తోటి కంప్లీట్గా కవర్ అయిపోయి ఉంటుందండి. దీనిలో ఏంటంటే మనకి ప్రత్యేకంగా చూస్తే కనుక ఒక చిన్న జిప్పర్ అనేది ఇచ్చారనమాట వెనకాల. సో ఆ ఫిట్నెస్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఫిట్టింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ కొంచెం హెవీగా ఉండే ఫ్రాక్స్ దగ్గరకు వచ్చేస్తే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. పింక్ కలర్ గర్ల్స్ ఫేవరెట్ కదా. సో పింక్ కలర్లో ఏమైనా ఫ్రాక్స్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనం నెక్ ప్యాటర్న్ చూస్తూ ఉంటే కనుక కొంచెం బోట్ నెక్లా ఇచ్చారనమాట. కంప్లీట్గా డీప్ యూనెక్ కాకుండా బోట్ నెక్ లాగా ఇచ్చేసి దీని మీద మనకి సీక్వెన్స్ వర్క్ అలాగే కర్దానా బీట్స్ తోటి వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. స్లీవ్లెస్ ప్రిఫర్ చేయని వాళ్ళు షార్ట్ స్లీవ్స్ అయినా కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీనిలో చూస్తూ ఉంటే కనుక స్లీవ్స్ మరీ పెద్దగా కాకుండా మెగా స్లీవ్స్ లాగా ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకుంటే పైనంతా కూడా ఒక లేయర్ వచ్చేసి మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. కిందంతా కూడా సీక్వెన్స్ తోటి లోపల లైనింగ్ లాగా ఇచ్చేసారు. పైనంతా కూడా ఈ కర్దానా బీట్స్ తోటి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా మనకి డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చండి. అండ్ బ్యాక్ నెక్లో చూస్తూ ఉంటే కనుక చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. డీప్ యూనెక్ ఇచ్చారు. నెట్టెడ్ ప్యాటర్న్ ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒక జిప్పర్ ఇచ్చేసారు. జిప్పర్కి కూడా మనకి సైడ్స్కి ఏంటంటే బార్డర్స్ లాగా గోల్డ్ కలర్తో ఇవ్వడం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ ఈ ఫాల్ అంతా కూడా చూస్తూ ఉంటే ఫ్రాక్లోది మనకి లోపలంతా కూడా సాటిన్ పింక్ కలర్లో తీసుకున్నారండి. ఆనియన్ పింక్ కలర్లో తీసుకున్నారనమాట. కింద మనం బార్డర్స్లో కనుక చూస్తుంటే కట్ వర్క్ బార్డర్స్ ఇచ్చారు గోల్డ్ తోటి. చాలా హెవీగా గ్రాండ్గా కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో మనం ఈ ప్యాటర్న్స్లో కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఫ్రాక్స్ కావాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పింక్ కలర్లోనే మరో డిఫరెంట్గా ఉండే ఫ్రాక్ చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం కోట్ మోడల్ లాగా కూడా కనిపిస్తుందండి. సో లోపలంతా కూడా మనకి ఏంటంటే స్లీవ్లెస్ లాగా ఇచ్చారనమాట. పైనంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఇచ్చేసేసి కిందంతా కూడా క్యాండీ పింక్ కలర్ తోటి ఫ్రాక్ అంతా చాలా ప్లెయిన్గా ఇచ్చేసారు. లోపలంతా కూడా మనకి ఏంటంటే ఫ్లేర్ తెలియడం కోసం క్యాన్ మెటీరియల్ని యూజ్ చేశారు. సో దీన్ని వన్ పీస్గా కావాలి అనుకుంటే కనుక మనం ఇలా డిజైన్ చేయించుకోవచ్చు అండి. సో ఏంటంటే ఇది మనకి నెక్ దగ్గర షోల్డర్ దగ్గర మనకి స్టిచ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఫుల్ లెంత్లో మనకి స్లీవ్స్ ఇచ్చేసారు. స్లీవ్స్ మీద కూడా కంప్లీట్గా ఈ వర్క్ అనేది మనకి తెలుస్తుంటుంది. గోల్డెన్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ ఇచ్చేసేసి అక్కడక్కడ మనకి పింక్ కలర్ తోటి కర్దానా బీడ్స్ని తీసుకొని ఇలాగ హైలైట్స్ లాగా ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి కోట్ ప్యాటర్న్ లాగా కూడా తెలుస్తుందండి. సో చాలా బ్యూటిఫుల్గా కొత్త రకంగా కావాలి అనుకుంటే కనుక మనకి ఫ్రాక్స్ని ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. సో కోట్ కావాలంటే రిమూవ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. కాకపోతే ఇది అటాచ్ చేసేసారనమాట. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ నెక్ నుంచి కూడా చూస్తూ ఉంటే కనుక బ్యాక్ అంతా కూడా లోపల ఒక డీప్ నెక్ ఇచ్చేసేసి పైన అంతా కూడా ఒక నెక్ తోటి మనకి కవర్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ ఇదే కోట్ వచ్చేసి మనకి కంప్లీట్ ఫ్రాక్ అంతా కూడా కవర్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్లో ఉన్న ఫ్రాక్ చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి మిల్క్ వైట్లో కనిపిస్తుంది అనమాట. పర్ల్ వైట్ లేదంటే మిల్క్ వైట్లో మనకి ఈ ఫ్రాక్ అంతా కూడా ఇచ్చారు. కంప్లీట్గా లోపలంతా కూడా సాటిన్ వైట్ కలర్ తీసుకున్నారు. పైన అంతా కూడా షిమ్మర్ వైట్ కలర్లో నెట్ తీసుకున్నారండి. ఫ్రంట్కి వచ్చేసి మనకి చిన్నగా ట్రాన్స్పరెంట్గా మధ్యలో ఒక కీ హోల్ లాగా ఇచ్చారండి. అండ్ సైడ్స్కి అంతా కూడా మనకి హెవీగా ఈ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ హై నెక్ ఇచ్చేసారు. కంప్లీట్గా కాలర్ నెక్ లాగా ఇచ్చేసారండి. సో దీనికి ఏంటంటే చిన్నగా స్లీవ్స్ ఇచ్చారనమాట. మెగా స్లీవ్స్ కంటే ఇక్కడ మనం ఇంకా షార్ట్గా అని చెప్పుకోవచ్చు. స్లీవ్స్ ఇచ్చారు. టోటల్గా చూస్తూ ఉంటే మనకి ఈ కర్దానా బీడ్స్ తోటి అలాగే మల్టీ కలర్ బాల్స్ని ఎక్కువగా యూజ్ చేశారండి. దాంతో మనకి హెవీగా వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. వెనకాల కీ హోల్ నెక్ లాగా ఈ విధంగా ఇచ్చారండి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్లో కనుక మనం చూస్తుంటే ఒకటే విధంగా వర్క్ అంతా కూడా చాలా హెవీగా కనిపిస్తూ యోక్ దగ్గర వరకు ఉంటుంది. కిందంతా కూడా కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసి సూపర్గా ఫ్లేర్ అనేది ఇచ్చేసారండి. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ఫ్రాక్స్ని డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చెక్స్ ప్యాటర్న్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ మనకి షిఫాన్ జార్జెట్ మిక్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. అలాగే ఇక్కడంతా కూడా రా సిల్క్లోనే మనకి చెక్స్ ప్యాటర్న్లో తీసుకున్నారు. సైడ్స్కి వచ్చేసి మనకి దానికి కాంట్రాస్ట్ కలర్లో అంటే కొంచెం పర్ప్లిష్ షేడ్లో మనకి ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. ఇది కూడా లాంగ్ ఫ్రాక్ లాగానే తీసుకున్నారండి. సో స్లీవ్స్ అనగానే దీనికి వచ్చే స్లీవ్స్ అనేవి డిజైన్ చేశారనమాట. ఫ్రంట్లో వచ్చేసి నెక్ దగ్గరికి ఒక కీ హోల్ లాగా ఇచ్చారు. అండ్ బ్యాక్ నెక్ కనుక చూస్తుంటే మనకు ఒక జిప్పర్ లాంటిది ఇచ్చేసారండి.
ఒక లాంగ్ జిప్పర్ లాగా ఇచ్చేసి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారనమాట. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా విత్ నైస్ ఫ్లేర్ కూడా మనకి ఫ్రాక్ అనేది తెలుస్తూ ఉంటుంది. దాని కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసరికి ఇంకొంచెం హెవీగా ఉండే ఒక ఫ్రాక్ ఉందండి, పార్టీవేర్ ఫ్రాక్లోనే. సో మనం అది ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. దీనిలో యూజ్ చేసిన కలర్స్ ఏంటంటే కొంచెం డార్క్ పింక్ కలర్ తీసుకున్నారు, అంటే మనకి పీచ్ కలర్లోనే కొంచెం డార్క్గా తీసుకున్నారనమాట. పైనంతా కూడా సింపుల్గా నెట్ లాగా ఇచ్చేసేసి హెవీగా ఈ వర్క్ అంతా కూడా మనకి ప్యాచెస్ లాంటివి ఇందులో యాడ్ చేయడం అనేది జరిగిందండి. సో ఇదేంటంటే ఒక లేయర్ లాగా మనకి ముందరికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. లోపల కనుక మనం చూస్తూ ఉంటే ఆఫ్ కోర్స్ సాటిన్ లైనింగ్ ఇచ్చేసారు గోల్డ్ కలర్ది. దాని మీద కనుక మనం చూస్తుంటే గోల్డ్ షిమ్మర్ తోటి ఒక ప్లీట్ లాగా ఇచ్చారు. మరొకటి వచ్చేసి మళ్ళీ మనకి అదే టొమాటో రెడ్ కలర్ని కొంచెం డార్క్ కలర్లో తీసుకున్నారనమాట. అలాగే మనకి ఆల్టర్నేట్గా ఈ ఫ్లేజ్ అనేవి ఇచ్చేసారండి. అండ్ పైన చూస్తూ ఉంటే కనుక కంప్లీట్గా థ్రెడ్ అండ్ కట్ వర్క్ తోటి మిక్స్ చేసినట్టుగా ఈ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనిలో ఏంటంటే మనం కొత్తగా చూస్తే కనుక మనకి బటన్స్ కానీ అంటే హుక్స్ కానీ బటన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి సైడ్స్కి లేకపోతే వెనకాలకి రాకుండా మనకి షోల్డర్ దగ్గరికి ఇచ్చారండి. సో ఏంటంటే మనకి కొంచెం కొత్త లుక్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకుంటే కనుక మనకి లుక్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చేసారు. నెక్ వచ్చేసి మనకి చిన్నగా బోట్ నెక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో ఫ్రాక్ చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో పార్టీవేర్ ఫ్రాక్స్ అన్ని ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ పార్టీవేర్ ఫ్రాక్స్ అన్ని డిజైన్ చేసిన డిజైనర్ భార్గవి గారు కూడా మనతోనే ఉన్నారు. మరి ఆవిడ ఇప్పుడు కలుసుకుందాం. హలో భార్గవి గారు, ఎలా ఉన్నారు? ఇక మీ కలెక్షన్ అంతా చూసామంటే కొత్త కలెక్షన్లో ఈసారి ఎక్కువగా ఫ్రాక్స్ అనేవి డిజైన్ చేశారు కదా. సో ఈ ఫ్రాక్స్ ఏ పర్పస్ కోసం డిజైన్ చేశారు? అంటే బ్రైడల్ కలెక్షనా లేకపోతే జనరల్గా సమ్మర్ కలెక్షన్? Basically on the whole teenage people nowadays they're more interested wearing gowns. The awareness పెరిగింది కదా. So for that purpose only we designed, and few are for wedding, కొన్ని casual evening gowns ఉన్నాయి printed. ఓకే. సో ఈ గౌన్స్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ హైయెస్ట్ రేంజ్ ఎంతవరకు ఉంది ఇప్పుడు మీరు డిజైన్ చేసిన కలెక్షన్? The range starts from 10,000 to 45-50,000. ఓకే. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మీకు ఏ పీస్ డిజైన్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ రోజులు పట్టింది, అంటే కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ట్రెండ్కి తగినట్టు చేయాలి, ప్లస్ బ్రైడల్ కలెక్షన్గా కూడా ఉన్నాయి కాబట్టి. సో ఏది ఎక్కువ టైం తీసుకుంది ఈ కలెక్షన్ మొత్తంలో? స్పెషల్లీ ఐ థింక్ వైట్ పీస్ అనుకుంటాను. ఇది కలర్ వైట్ జనరల్గా మన సౌత్ ఇండియన్స్ ప్రిఫర్ చేయరు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బీ ఐ క్యాచీ ఫర్ ద బ్రైడ్. సో ఎట్లా చేయాలి, ఫర్ దాట్ పర్పస్ ఓన్లీ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ చేసి ఈవెన్ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకోవడంలో కూడా నెట్ ఫ్యాబ్రిక్లోనే వెరీ ద ఫైన్ మోస్ట్ క్వాలిటీ పిక్ చేసుకొని దాంట్లోనే సెల్ఫ్ షైనింగ్ ఉండేలా చూసుకొని సో లేయర్స్ బై లేయర్స్ 3-4 లేయర్స్ క్రియేట్ చేసి చేయడం వచ్చింది. సో దిస్ ద వన్ పీస్. ఓకే. సో మీ కలెక్షన్ అంతా చూసాము, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి ఇంకా అంటే వచ్చే రాను సీజన్స్కి కూడా మంచి మంచి కలెక్షన్ మా టీనేజర్స్ అందరికీ మీరు డిజైన్ చేయాలి అని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి, పార్టీ వేర్ అండ్ క్యాజువల్ వేర్ ఈవినింగ్ ఫ్రాక్స్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మరి ఈ కలెక్షన్ అంతా మీకు కూడా కావాలి అనుకుంటే బంజారా హిల్స్లోని లోటస్ పాండ్ దగ్గర ఉన్న భార్గవి కునం డిజైనర్ బుటిక్కి మీరు విచ్చేసేయండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్